అలాగే 1955లో సోవియట్ యూనియన్ ప్రీమియర్ నికోలాయ్ బల్గనిన్ ఇంకొక ప్రతిపాదనను నేరుగా నెహ్రూ ముందుకు తీసుకువచ్చారు. అదేమిటంటే చైనాకు బదులుగా కాకుండా భద్రతా మండలిలో అప్పటికే ఉన్న 5 శాశ్వత సభ్య దేశాలతో పాటు 6వ దేశంగా భారత్ను చేయడం. ఈ ప్రతిపాదనకు నెహ్రూ ఏమన్నారంటే, మేము ఈ విషయమై ఆతృతపడడం లేదు. ముందుగా కమ్యూనిస్ట్గా మారిన చైనాను శాశ్వత సభ్య దేశంగా అంగీకరిస్తే ఆ తర్వాత భారత్ విషయం గురించి ఆలోచించవచ్చని అన్నారు. రష్యా తనని పరీక్షించడానికి ఆ ప్రతిపాదన చేసిందని నెహ్రూ అనుమానపడ్డారు. దీనిపై 1955లోనే పార్లమెంట్లో నెహ్రూని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీశాయి. దానికి నెహ్రూ అలాంటి ప్రతిపాదన ఏది తన ముందుకు రాలేదని, కేవలం పత్రికల్లో అలా వచ్చింది తప్ప దానికి సరైన ఆధారాలు ఏమీ లేవని దాటవేశారు. చైనాను తొలగించి ఆ స్థానంలో రావడం అనే ప్రతిపాదన కంటే రష్యా ప్రతిపాదించినట్టు 6వ దేశంగా కావడం ప్రాక్టికల్